మైనస్ సౌకర్యం అభ్యర్థి శేష్ కుమార్. వివరాలకైతే ఒంగోలు మామిడిపాలెంలోని ఈవీఎం గోదాములలో ఎఫ్ఎస్సి సంబంధించి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గురువారం పరిశీలించారు. తెచ్చే కన్నా ఇక్కడే 2 దింపేస్తే పోయింది. అది అక్కడి నుంచి బరువు వెళ్ళిపోవాలి. వాళ్ళు చెప్పింది ఇప్పుడు చేసి ఉందా అంటే 125% ఇవ్వాలి సార్. తర్వాత ఇంక్రిమెంట్ చేస్తాం. మనకి బియ్యం సీట్ మాత్రం బియ్యం ప్రక్రియ మనం స్టార్ట్ చేసి ఇవాళ 10th డే అయిపోతుంది. లాస్ట్ 10 days లో ఆల్మోస్ట్ 8 days ఈ ఎఫ్ఎల్సి కార్యక్రమం జరిగింది. లాస్ట్ 2 days పూజా హాలిడే వలన అది స్టాప్ చేయడం జరిగింది. సేమ్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ మెషర్స్ అన్ని కూడా పౌడబందీ చేస్తున్నాము. సీసీటీవీ కెమెరాస్ అండ్ ప్రాపర్ రిజిస్టర్స్, లాగ్ బుక్స్, డిఎఫ్ఎండి పెట్టేసి స్క్రీనింగ్ ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్స్ నియమది ప్రకారమే ఇదన్నీ కూడా చేయడం జరుగుతుంది. అండ్ అరౌండ్ 12 టీమ్స్ ఇప్పుడు లోపల పనిచేస్తున్నారు. ఇంకొక 2 టీం అదనపుగా ఇంకా రెండు ఇంజనీర్స్ కూడా అదేయడానికి రిక్వెస్ట్ పెడితే అట్లీస్ట్ ఇంకా కొంచెం ప్రెషర్ లేకుండా స్మూత్ గా ఈ ప్రాసెస్ November 10th లోపల కంప్లీట్ చేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు దాకా చూస్తే దాదాపుగా 30% కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్ అండ్ వీవీప్యాట్లు ఆల్మోస్ట్ 30% ఆఫ్
టోటల్ స్టాక్ అన్ని కూడా మనం ఎఫ్ఎల్సి కింద క్లియర్ చేయడం జరిగింది. దాంట్లో ఓన్లీ వెరీ ఫ్యూ పర్సెంటేజ్, లెస్ దెన్ 1% మాత్రమే రిజెక్షన్స్ కింద వచ్చింది. ఒక 6 వీవీప్యాట్లు, ఒక 5 బియ్యులు అండ్ ఒక 6 కంట్రోల్ యూనిట్ ఇప్పుడు దాకా రిజెక్ట్ చేయడం జరిగింది. అదన్నీ సెపరేట్ గా తీసి పెడుతున్నాము. వన్స్ ఎఫ్ఎల్సి ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత ఈ రిజెక్టెడ్ పీసెస్ అన్ని కూడా ఈసీఐకి పంపించేసి అది రిపేర్ చేసిన ప్రక్రియ ఏర్పాటు చేస్తాము. అండ్ ఇప్పుడు ఉంటున్న గుడౌన్స్ అన్ని కూడా ఇప్పుడు అన్ని కూడా క్లీన్అప్ చేసేసి నెక్స్ట్ ఎఫ్ఎల్సి ఓకే అంటే అక్సెప్టెడ్ మెటీరియల్స్ అన్ని కూడా జాగ్రత్తగా ఒక ఇన్వెంటరైజ్ చేసి ప్లాన్ చేసి పెట్టడం జరుగుతుంది. ఎంఐఎస్ డేటా ఈసీఐ వెబ్సైట్ లో ఈ డేటా కూడా ఆ రోజు ఎంట్రీ చేయడం జరుగుతుంది. డిఆర్ఓ అండ్ ఇక్కడ ఉన్న సూపరింటెండెంట్ గారు అండ్ ఇక్కడ ఉంటున్న సిబ్బందులు అందరూ కూడా పూర్తిగా ఇక్కడ ఉండి వాళ్ళకి సహకారం చేసి ఎఫ్ఎల్సి ప్రాసెస్ చాలా స్మూత్ గా చేయడానికి అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా నవంబర్ 10th వరకు ఈ ప్రక్రియ జరుగుతుంది. దాని లోపల ఎంటైర్ మనకి ఇచ్చిన ఆల్ కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్ అండ్ వీవీప్యాట్స్ అన్ని కూడా పూర్తిగా ఈ ఎఫ్ఎల్సి కింద కంప్లీట్ చేయడం జరుగుతుంది. జిల్లాలో జరిగిన భూకంపానికి సంబంధించి ఏర్పాటు చేసిన సీట్లో దిశ మరియు ఎస్సీ డిఎస్పీని చేర్చాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలనాథన్ డిమాండ్ చేసి స్థానిక దళిత హక్కుల పరిరక్షణ సమితి కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మానమోహన్ అధ్యక్షులు దారాంజీ తదితరులు బాగున్నారు. ఒంగోలులో వెలుగు చూసిన నకిలీ పత్రాల స్కామ్ అంటే స్టాంపులు, నకిలీ స్టాంపులు తయారీ, పత్రాలు, డాక్యుమెంట్లు తయారీ కుంభకోణం కేసులో ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మరియు ఎస్పీ మల్లికా గారు సిట్ ఏర్పాటు చేశారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, పోలీసు, డిఎస్పీ తోటి ముందు దర్శి డిఎస్పీ తోటి టీం ఏర్పాటు చేశారు. 11 ఎస్ఐలు, సిఐలు కలిపి. కొంతకాలానికి ఒంగోలు డిఎస్పీ నారాయణ స్వామిరెడ్డిని ఈ కేసులో సిట్లో జాయిన్ చేశారు. దీని మీద ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈ సిట్ మీద నాకు నమ్మకం లేదు, అది ఇద్దరు డిఎస్పీని మార్చాలి, సిట్ మీద నాకు నమ్మకం లేదు, సిబిసిఐడి చేత విచారణ జరిపించాలని అలిగి రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి జగన్ కలటానికి కూడా వెళ్ళారు, డిమాండ్ చేశారు. ఆయన అపాయింట్మెంట్ జరగలేదు, సిబిసిఐడి విచారణ చేస్తారని హామీ ఇచ్చారని మీడియాలో తెలిసింది. కానీ సిబిసిఐడి విచారణ ఈరోజు కూడా హామీ ఏమి జరగల, అధికార ఉత్తర్వులు ఏమి రాలేదు. సిబిసిఐడి విచారణ ప్రస్తుతం సిట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అప్పుడు మొట్టమొదట చీతిరాల పూర్ణచంద్రరావు అనే ఈ స్టాంపులు డాక్యుమెంట్లు తయారు చేసి కుటీర పరిశ్రమగా చీతిరాల పూర్ణచంద్రరావు, రవికుమార్ అనే బ్రాహ్మణుడు, వైశ్య, విష్ణు అనే ఎస్ఐ, ఇంకొక అతను 4 అరెస్ట్ చేశారు. అప్పుడు వాళ్ళ దగ్గర 123 డాక్యుమెంట్లు సీజ్ చేశారు. తర్వాత 123 డాక్యుమెంట్లో 16 కేసులు నమోదు చేసాం, 20 మందిని అరెస్ట్ చేశారంటే తెలుస్తుంది. 16 కేసులు 20 మందిని అరెస్ట్ చేశారని తెలుస్తుంది. అసలుకి అంటే ఇప్పుడు మనకు మాట జరిగితే కత్తి తయారు చేసిన వాడిని, కత్తి అమ్మేవాడిని అరెస్ట్ చేశారు. కత్తి అమ్మేవాడిని, కత్తి కొన్నది ఎవరు, కత్తితో పొడిచింది ఎవరు? ఈ పత్రాలు వాళ్ళు తయారు చేసిన వాళ్ళని, స్టాంపులు తయారు చేసిన వాళ్ళని, డాక్యుమెంట్లు తయారు చేసిన అమ్మే సంతకాలు పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేశారు. అలా తయారు చేయించుకొని ఎవరి కోసం తయారు చేశారు? ఆ పత్రాలతోటి ఏ భూములు, ఏ సర్వే నెంబర్లు, ఏ ఊరుల్లో ఎవరు భూములు, బ్రాహ్మణులు లేకపోతే వైశాలి, లేకపోతే ఎవరు భూములు ఆక్రమించారు, ఎవరు ప్రాజెక్ట్ గోడ కట్టారు, ఎవరు కబ్జా చేశారు అనేది స్పష్టంగా అర్థం కావటం లేదు. తర్వాత ముఖ్యంగా వీళ్ళు మా తెలిసిన సమాచారం ప్రకారం డీకేపీ అంటే ఏనుగులు దూరే దారుదులు, చీమలు దూరే కత్తలను పట్టుకున్నట్టు వెళ్ళినట్టు ఏలియా, అచ్యుతరావు అనే
మన కేజరాజగొండ చెందిన మాదిగోలని అరెస్ట్ చేశారు. 5గురిని డీకే పట్టాలు తయారీదారులు అని ఉన్నాయని. అదేవిధంగా ఇంకో కేసులో దగ్గుమాడి వాళ్ళ మీద కేసు కట్టి తర్వాత ఫోర్జరీ యాక్ట్ 467 పెట్టారు. హైకోర్టులో వాళ్ళకి బెయిల్ ఇచ్చింది. అంటే బాలేనాడు ఏం ఆరోపిస్తున్నాడు, నా పక్కన తిరిగే వాళ్ళు మా వైసీపీ పార్టీ వాళ్ళు ప్రముఖులు ఉన్నారు, వాళ్ళని అరెస్ట్ చేయడం లేదు పోలీసు, నా మీద నేను వాళ్ళని కాపాడుతాను, నా మీద నింద వచ్చింది కాబట్టి ఇది ఈ పోలీసు వల్ల కాదు ఇన్వెస్టిగేషన్ చేయటం, సిబిసిఐడి విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశాడు. కానీ ఇప్పుడు చూస్తుంటే 15 రోజులు అయింది. ఇక్కడ ఎవరెన్నో అరెస్ట్ చేస్తున్నారు, కోర్టు అరెస్ట్ పేపర్ వస్తుంది, తెల్లారిపోతున్న కోర్టు బయట ఉంటున్నాడు. అంటే వాళ్ళకేం బెయిలబుల్ సెక్షన్ వేస్తున్నారు, మిగతా వాళ్ళకేమో నాన్ బెయిలబుల్ సెక్షన్ వేసి ఫోర్జరీ, దొంగ డాక్యుమెంట్, నకిలీ ఆస్తి, ప్రభుత్వ ఆస్తి పత్రాల తయారీ, వాళ్ళు నాన్ బెయిలబుల్ సెక్షన్ వేస్తున్నారు. అరెస్ట్ అని పేపర్ వస్తుంది, మరి కోర్టులు అయినా బెయిల్ ఇస్తున్నారు. అసలుకి ఫిర్యాదుదారులకి ఎస్పీ గ్రీవెన్స్ లాగా రసీదులు ఇవ్వాలి. అలాగే ఇతను ఫిర్యాదు ఏమైంది, స్థలాన్ని ఎవరు ఆక్రమించారనేది ఫిర్యాదుదారులకి రసీదులు ఇవ్వాలి. తర్వాత ఏ కేసులో ఎంతమందిని అరెస్ట్ చేసిన సమాచారం ఉండాలి. రోజు సిట్టు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. 2 డిఎస్పీలు, దర్శి డిఎస్పీ అని బాలినేని శ్రీనివాసరెడ్డిగా 2 డిఎస్పీల మీద నమ్మకం లేదు. ఇప్పుడు రోజు అడిషనల్ ఎస్పీ గారిని మళ్ళీ దీంట్లో కూడా పెట్టి ఆయన ఆందోళన జరుగుతుంది. రోజు ఎస్పీ గారు సమీక్షిస్తున్నారు. కాబట్టి మేమన్నామంటే సిట్లో దిశ డిఎస్పీ ఎందుకంటే ఈ కేసులు ఎందుకు ఎక్కువ అధికార పార్టీ నాయకులు ఉన్నారు, వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి, వైఎస్ఆర్ పార్టీ నాయకుల ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళిద్దరూ సిట్లో దిశ డిఎస్పీ మరియు ఎస్ఎస్టీ డిఎస్పీ, కనిగిరి డిఎస్పీ, వీళ్ళు నాన్ రెడ్డీస్, వీళ్ళ ముగ్గురిని చేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మార్కాపురం డిఎస్పీ, మార్కాపురం ఎమ్మెల్యే భూమి కుంభకోణాలు చేశాడు, 100 ఎకరాలు ఆక్రమించాడని చెప్పి ఆ ఆరోపణ వచ్చినాయి. మార్కాపురం ఎమ్మెల్యేని కాదని మార్కాపురం డిఎస్పీ అక్కడేమో విచారిస్తాడు, ఎవరిని అరెస్ట్ చేస్తాడు, ఎవరి మీద కేసులు నమోదు చేస్తారు. అక్కడ కూడా ఎవరు దళితులనే ఎక్కువగా సిట్టు మొత్తం కూడా ముగింపు దళితుల్ని ఎక్కువగా అరెస్ట్ చూపించి ఈ డీకే పట్టం చూపించి అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో సూచనకున్నారు. అసలు బడా చేపలు కోట్లాది రూపాయలు ఉండేవాళ్ళు, కంపెనీ యజమానులు కానివ్వండి, లేదా రాజకీయ నాయకులు కానివ్వండి, వయసు వ్యాపారులు కానివ్వండి, వీళ్ళు అందరూ తెలుసు. అలా వాళ్ళ మీద ఆరోపణలు వస్తాయి. అంటే ఎవరినో వచ్చి ఫిర్యాదు చేస్తేనే దొంగను విచారించేటప్పుడు వాళ్ళు చెప్పారు, చీతిరాల పూర్ణచంద్రరావు ముఠా చెప్పారు వాళ్ళ దగ్గర ఎవరు డాక్యుమెంట్ తయారు చేయించుకున్నారనేది. దాని ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా, వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలి కదా. అంతేగాని ఎవరో వచ్చి ఫిర్యాదు చేస్తే మేము కేసులు నమోదు అంటే దొంగని అరెస్ట్ చేసే ఇంట్రాగేషన్లో 10 దొంగలు బయటపడతాయి. వాళ్ళని అరెస్ట్ చేయకుండా, ఇంట్రాగేషన్ చేయకుండా, అంటే వాళ్ళు పెద్ద మనుషులుగా వైట్ కాలర్ క్రైమ్ చేసే వాళ్ళని అరెస్ట్ చేయరా, విచారించరా. కాబట్టి బాలేని ఆరోపణలే నిజమయ్యేటట్టుండే. కాబట్టి ప్రస్తుతం ఉన్న సిట్ టీంలో దిశ డిఎస్పీ మరియు ఎస్ఎస్టీ డిఎస్పీ, కనిగిరి డిఎస్పీని, అవసరమైతే ఇతర జిల్లాల డిఎస్పీలని, ఈ జిల్లాతో సంబంధం లేని, ఈ రాజకీయ పరిస్థితులకు సంబంధం లేని డిఎస్పీని సిట్లో నియమించినప్పుడే, అదేవిధంగా రెవెన్యూ రిజిస్టర్ ఆఫీసర్ వాళ్ళ పాత్రలు కూడా ఉంది కాబట్టి వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం. దోర్నాల మండలం చిలకచర్ల, చింతలాగ్రహారం, రామచంద్రపురం గ్రామాల్లో తీవ్ర మంచినీటి సమస్య ఏర్పడుతుందని బీజేపీ దోర్నాల అధ్యక్షులు సురవరం గండి వీరారెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. దాల్చింది పశ్చిమ ప్రకాశమైన దోర్నాల మండలం, పెద్దారెడ్డి మండలంలో కూడా ఈ 5 మండలాలలో ఈ పశ్చిమ ప్రకాశానికి భూగర్భ జలాలు అడుగంటినాయి. దానివలన గ్రామాల్లో మంచినీటి సమస్య తీవ్రత ఎక్కువైంది. కనుక పెద్దోరాల మండలంలోని చిలకచల్ల గ్రామంలో దాదాపు 1 రోజుల నుంచి నీటి సమస్య తీవ్రంగా ఉన్నా అక్కడికి పంచాయతీ సెక్రటరీ కానీ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గారు కానీ, అధికార పార్టీ నాయకులు కానీ ఎవరికి కూడా వెళ్ళి అక్కడ సర్పంచి, ఆ గ్రామానికి సర్పంచి ఉన్నాడు, అయినా కూడా అక్కడ సమస్యను తీవ్రరూపం దాల్చిన సమస్యను ఇప్పటివరకు ఎవరు పట్టించుకోలేదు. అందువలన మాకు ఈరోజు ఆ సమస్యను మాకు అక్కడున్న జనాలు ఫోన్ ద్వారా మాకు సమాచారం ఇచ్చినారు. అన్న మాకు మా చిలకచల్ల గ్రామంలో
నెల రోజుల నుంచి 2 బోర్లు ఉన్నాయి. ఒక బోరు అయితే రావటం లేదు. రెండో బోరు కూడా గంటకు ఒక బిందె నిండుతున్నదన్న. ఈ సమస్యను మీరన్నా మీడియా దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యను పరిష్కరింపజేసే విధంగా మాకు సాయం చేయండి అన్నని ఆ ప్రజలు మాకు ఫోన్ చేస్తే దానివలన మీ మీడియా మిత్రులందరికీ ఈ మండలంలో ఉన్న సమస్యలు పెద్దబొమ్మలాపురంలోనైతే గ్రామ సచివాలయం దగ్గర ఉన్న బోరు కానీ, ఏరు ఈరారెడ్డి బోరు ఇంటి దగ్గర ఉన్న బోరు కానీ, అలానే చింతల అగ్రహారము, కటకానిపల్లె, రామచంద్రకోట గ్రామాలలో నీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. కానీ అధికారులు నిమ్మక నీరెత్తులాగా వాళ్ళు ఎక్కడికి ఏ గ్రామాన్ని కూడా సందర్శించిన దాఖలాలు లేవు. ఇక్కడ ఉన్న ఏఈ గారు కానీ, సెక్రటరీలు కానీ, సర్పంచులు కానీ గ్రామాలలో నీటి సమస్యను పట్టించుకోకుండా వాళ్ళు అధికార పార్టీ ఓట్లయితే ఆ రోజు వేయించుకున్నారు. కానీ నేటి వరకు ఈ సమస్యను ఈ రోజులలో కరువు ఏమైనా తీవ్రపరదాస్తుంటే పశువులైతేనేమి, మేకలైతేనేమి, బర్రెలైతేనేమి, గొర్రెలైతేనేమి అడవిలోకి వెళ్తే ఫారెస్ట్ అధికారులు గడ్డికి వెళ్ళలేకుండా వాళ్ళు అడ్డుకుంటున్నారు. జిల్లాలో నకిలీ డాక్యుమెంట్తో యథేచ్ఛగా ప్రజా సంబంధం అధికార పార్టీ నాయకులు దోచుకుంటున్నారని బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ యోగ యాదవ్ అన్నారు. స్థానిక బీజేపీ అసెంబ్లీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శివాజీ యాదవ్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు తానికొండ సురేష్ యాదవ్, కొత్త మండలం అధ్యక్షుడు నాడాడు సుబ్రహ్మణ్యం, 3వ మండలం అధ్యక్షుడు రంగనాథ్, ఎస్సీ మోర్చా స్టేట్ సెక్రటరీ మోజేష్, సుధాకర్ యాదవ్, తనీర్ శ్రీనివాసరావు, ప్రియా రాధిక, మధు యాదవ్ తదితరులు బాగున్నారు. అందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ మనం సమావేశం అవడానికి ముఖ్య కారణం రేపు రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పటిష్టత పెంచడం కోసము, అలానే మనం జిల్లాల వారీగా, అసెంబ్లీల వారీగా, అలానే వార్డు వారీగా మనం ప్రతి ఇంటికి వెళ్ళి వారి యొక్క సమస్య అందరికీ నమస్కారం. ఈ రోజున ఒంగోలు అసెంబ్లీ పరిధిలో ముఖ్య కార్యకర్తలు అదేవిధంగా నాయకులతో సమావేశం కావాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమం మనం జరుపుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఈ ప్రకాశం జిల్లాలో గత కొన్ని రోజుల నుండి ఈ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రాబందుల్లాగా ప్రజలను పేక్కు నింపినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఏర్పడింది. ప్రస్తుతం ఈ 2 పార్టీల మీద, అటు తెలుగుదేశం ఇటు వైఎస్ఆర్ పార్టీ 2 పార్టీల మీద కూడా ప్రజలు విసికి వేజారి ఉన్నారు. అందుకే భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు ఈరోజు రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ చూస్తున్నారు. కనుక మరి భారతీయ జనతా పార్టీ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. దేశం కోసం, ధర్మం కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం చేసేటువంటి తిరిగేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి అలాంటి పార్టీలో చేరి దేశానికి సేవ చేయాలనేటువంటి లక్ష్యం ప్రతి ఒక్క ప్రజల్లో కలిగింది. కనుక రాబో ఎన్నికలు ఎప్పుడైనా జరిగినా కానీ ఈ ఒంగోలు అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎవరైనా కానీ అఖండ విజయం చేకూర్చడం ఖాయమని చెప్తున్నాను. ఎందువల్లంటే ఈ 2 ప్రభుత్వాలు కూడా అవినీతిలో కూలికిపోయి ఉన్నాయి. ఇప్పుడు మీకు తెలుసు, ఒక ఆయనేమో బెయిల్లో ఉండి ఈ రోజున రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు, ఒక ఆయనేమో జైల్లో ఉన్నాడు. ఇలాంటి ప్రజలకే మనం ఇన్ని రోజుల నుంచి ఓట్లేసింది, ఇలాంటి పార్టీలకే మనం ఇన్ని రోజుల నుంచి ఓట్లేసి వాళ్ళని కల్పిస్తున్నామని ఈరోజు ప్రజలు తెలుసుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు. అందుకోసమే ప్రజలు ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. రాబో రోజుల్లో మనం కూడా నిత్యం ప్రతిరోజు కూడా ప్రజల్లో ఉండి ప్రజల సమస్యల మీద పోరాడితే ఖచ్చితంగా విజయం ముందు విమోగిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇటీవల కాలంలో మీరందరూ చూస్తున్నాం, ఈ ప్రకాశం జిల్లాలో భూ కుంభకోణాలు, అసలు తెలుగి స్టాంపులు కుంభకోణం అని జరిగింది 1995. ఆ ప్రాంతంలో తెలుగి అని ఒక అతను వేల కోట్ల రూపాయలు దొంగ స్టాంపులు పెట్టేసి కుంభకోణం చేస్తే అనేక మంది జైలుకు పోయారు. తెలుగి కుంభకోణానికంటే ఇది 2 రెట్లు ఎక్కువ కుంభకోణం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ తెలియపరుస్తున్నాను. ఎందువల్లంటే ఈ రోజున ప్రకాశం జిల్లాలో అటు కనిగిరి, మార్కాపురం, ఒంగోలులో భూ కబ్జాలు
అదేవిధంగా నకిలీ డాక్యుమెంట్లు సృష్టించింది. ఈ రోజున ప్రజలని అనేక మంది ఎవరైతే భూములు గలలో అందరినీ కూడా ఈరోజు నకిలీ డాక్యుమెంట్ ఇచ్చి వాళ్ళ భూములు అన్నిటి కూడా ఆక్రమించుకోవడం జరుగుతుంది దౌర్జన్యంగా. దానికి ప్రధాన కారణం ఏంటంటే మనం ఒంగోలులో చూసుకుంటే మరి మొన్నగా చెప్తున్నారు 150-200 డాక్యుమెంట్స్ నకిలీ డాక్యుమెంట్స్ దొరికినాయి. అప్పుడే 200 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని. అది 200 రూపాయల స్కామ్ కాదు, 200 కోట్లు కాదు, 500 కోట్ల రూపాయల స్కాము ఈ యొక్క ఒంగోలులో ఈ నకిలీ డాక్యుమెంట్లు ఈ భూ కబ్జాల వలన జరిగిందనే విషయం తెలుస్తుంది. ఇప్పటికే కొన్ని గుట్టలుగా డూప్లికేట్ డాక్యుమెంట్స్ బయటపడ్డాయి. మరి వీటన్నిటికి కూడా కారణం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక భవిష్యత్తులో మేము అధికారానికి వస్తామో రామో అనేటువంటి ఒక దీనితో అభద్రతా భావంతో వచ్చిన వరకు దోచుకోవాలా, ఏ విధంగా దోచుకోవాలనేటువంటిది దీని మీద దృష్టి పెట్టి ఎక్కడ ఖాళీ స్థలాలు కనబడ్డా కానీ ఎక్కడ ఎవరైనా ఊళ్ళో జనం లేకపోయినా కానీ అలాంటి స్థలాలని కబ్జా చేస్తున్నారు, డాక్యుమెంట్లు సృష్టిస్తున్నారు. ఈ విధంగా చేస్తుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారిని ఆయన చెబుతున్నాడు, రోజు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఎవరైతే భూ కబ్జాలకి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి ఆయన చెప్తున్నా కానీ మరి అసలైన నిందితులు రోడ్ల మీద మనం ఒంగోలు రోడ్ల మీదనే తిరుగుతున్నట్టుగా తెలిసింది. మరి మాకు ఒక ఎమ్మెల్యే చెప్పినా కానీ అసలైన నిందితుల్ని అరెస్ట్ చేయడంలో ఎందుకు జాప్యం చేస్తుంది ఈ యొక్క పోలీసులు, కలెక్టర్ గారు కానీ అదేవిధంగా పోలీసు డిపార్ట్మెంట్ కానీ చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. ఒక ఎమ్మెల్యే చెప్తేనే అరెస్ట్ చేయలేదంటే నేను అరెస్ట్ చేయమన్నానే చెప్తుంటే మరి ఆ యొక్క అరెస్ట్ చేసిన ఆయన ఎమ్మెల్యే చెప్తే అరెస్ట్ అయినటువంటి వ్యక్తుల్ని ఎవరు రక్షిస్తున్నారు? దీనికి తాడేపల్లి ప్యాలెస్ రక్షిస్తుందా? తాడేపల్లి ప్యాలెస్లో ఉండి సీఎంఓ ఆఫీసులో అదేవిధంగా పిఎంఓ ఆఫీసులో చక్రం తిప్పేటువంటి నాయకులు దీని వెనక ఎంత గొప్ప నాయకులు ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. అదేవిధంగా ప్రకాశం జిల్లా పెద్దవల శ్రీ వాసవి కనకాపురం అమ్మవారి ఆలయంలో దసరా సంవత్సరాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా అమ్మవారిని పెద్దవల ఆర్యవేశ్వర పెద్దల ఆధ్వర్యంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి అర్చకుల వేద మంత్రాలతో, మంగళ వాయిద్యాలతో, సుగంధ ద్రవ్యాలతో, కర్పూర హారతులతో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.